సో బీజేపీ పొజిషన్ బెటర్ బీఆర్ఎస్ కంటే జగిత్యాల్లో. భరత్, సో జగిత్యాల్లో ప్రస్తుత పరిస్థితి బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ కంటే. ఓకే, అవును. సో ఫైనల్ గా మరి ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ రావచ్చా, ఇండిపెండెంట్లే అందరికంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కావచ్చా, పార్టీ కాకుండా గ్రూప్ గా కావచ్చా? అయితే జీవన్ రెడ్డి అనుచరులే ఎక్కువ ఉండడం తోటి ఇక్కడ ఏంటంటే మనకు ఇండిపెండెంట్లు ఇటు బీజేపీకి మద్దతు తెలుపుతారు, ఇటు బీజేపీ కూడా చైర్మన్ చేజిక్కించుకునేందుకు కూడా ప్రాతిభాలు ముందు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో 6-7 సీట్లు వస్తున్న నేపథ్యంలో అత్యధికంగా ఇక్కడ మనకు ఇండిపెండెంట్లే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ అయితే ఇక్కడ కాంగ్రెస్ అంటే 2 వర్గాలు ఉండడంతో కూడా ఇక్కడ ఎవరు ఇప్పుడు జీవన్ రెడ్డి అయితే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను, నేను జెండా ఎక్కిస్తాను, నా అనుచరులు గెలిచినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ వైపే ఉంటానని చెప్పేసి చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఇక పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ అన్న రీతిలో మాత్రం చైర్మన్ చేయించుకునే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితిలో ఉంది. ఇటు సంజయ్ కూడా తాను కూడా ఈ రోజు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తాను గతంలో చేసిన అభివృద్ధి చూసి నన్ను గెలిపించారు, నన్ను చూసి గెలిపించండి, నా అభివృద్ధి కోసమే నేను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి కూడా ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ సంజయ్ కి సంబంధించి 3 చైర్మన్ అభ్యర్థులను పెట్టారు. జీవన్ రెడ్డి అయితే ఎవరు చైర్మన్ అభ్యర్థి అనేది ఇంకా డిసైడ్ చేయనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే మొదటి నుంచి కూడా చైర్మన్ అభ్యర్థిని జీవన్ రెడ్డికి సింపతి ఏమన్నా వస్తుందా? భరత్, ఇది దాదాపు నిన్న కూడా ప్రచారంలో కన్నీరుగా విలపిస్తూ కూడా ఏడ్చుకుంటూ కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితుల్లో జీవన్ రెడ్డి అకస్మాత్తుగా మొన్న సంజయ్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థులతో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న అందరితోటి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితుల్లో మాత్రం అది కొంతమేర ప్రాబల్యం పడే అవకాశం ఉంది. ఇది ఎమ్మెల్యే బీఆర్ఎస్ అంటుండు, ఇక్కడ చేతి గుర్తు కోటేయమనడం ఏంటి అంటూ కూడా కొంతమేర ఉన్న పరిస్థితిలో జీవన్ రెడ్డి తన గొంతు కోశారంటూ కూడా ప్రజల్లోకి ప్రతి గల్లీ కూడా పాదయాత్ర లెక్క తిరుగుతూ కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితిలో మాత్రం అతనికి కొంతమేర సింపతి వచ్చే అవకాశం ఉంది. తాను నిలబెట్టిన అభ్యర్థులు కూడా 2 పర్యాయాలు కూడా ఓడిపోయిన వారు కూడా ఉన్న పరిస్థితిలో మాత్రం వారికి 3వసారి కూడా ఖచ్చితంగా గెలుపొందాలని చెప్పేసి కూడా ముందుకెళ్తున్న పరిస్థితిలో వారికి టికెట్ అయితే రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అది కొంతమేర సానుభూతితో కూడా కొంతమేర గెలిచే అవకాశం అయితే మనకు ఇండిపెండెంట్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే సో జగిత్యాల్లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ పోరు నడుస్తున్న సమయంలో ఇండిపెండెంట్లు చాలా క్రూషియల్ కాబోతున్నారు. ఇక్కడ బీజేపీ చాలా మంచి సిచ్యువేషన్ లో కనబడుతోంది బీఆర్ఎస్ కంటే కూడా, ఎందుకంటే సంజయ్ కుమార్ ఫిరాయించిన తర్వాత పెద్దగా నాయకత్వం అక్కడ లేని పరిస్థితి. సో నెక్స్ట్ సిరిసిల్ల ఎటువంటి పరిస్థితి? కేటీఆర్ మరొకసారి అక్కడ కేటీఆర్ ఒక 1-2 డేస్ అక్కడ ఉండి క్యాంపెయిన్ చేశారు. బండి సంజయ్ ఆల్సో క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు.